వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో సందరగిరి అంజయ్ అనే కార్మికుడు, సెంట్రింగ్ కార్మికుడు ఇలా నిన్న రాత్రి హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం. ఎందుకంటే కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కార్డు నమోదైన కార్మికులకు రిన్యువల్ లేకున్నా కూడా బెనిఫిట్స్ అందియడం జరిగింది. అదే మాదిరిగా కొంతమంది కార్మికులు కూడా రిన్యువల్ లేక తమ్ము సిస్టంతో ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి కార్డు నమోదైన కార్మికులకు బెనిఫిట్స్ రిన్యువల్ లేకుండా ఇవ్వాలి అనేది మేము గత ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య చేపట్టలే. కానీ ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇక మీదనైనా కార్మికుల పక్షాన పాత మాదిరిగా కార్డు నమోదైన వాళ్లకు, చనిపోయినటువంటి వాళ్లకు, కార్డు ఉన్న వాళ్లకు ఆ ఒక ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఇలా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, ఈ తమ్ము సిస్టమ్ కూడా రావడం లేదు, రిన్యువల్ చేస్తే తమ్ముతో కూడా నానా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్తే ఆ ఒక తమ్ము సిస్టాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం చర్య తీసుకోలే. ఈ ప్రభుత్వం అన్నా వెంటనే దాని మీద తమ్ము సిస్టమ్ రద్దు చేసి కార్మికుల యొక్క సెంట్రింగ్ కానీ, సుతారి కానీ ఏలు ముద్రలు వస్తలేవు. సిమెంట్లో పనిచేసేవాడు ఆ కార్మికులు రిన్యువల్ చేసుకున్నట్లో కూడా లోపమైపోతా ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని ఆలోచన చేసి సవరణ చేసి ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలి. కార్డు నమోదైన కార్మికులకు వేరే దానికి ఈ బెనిఫిట్స్ ఇవ్వకుండా కానీ చనిపోయిన వాళ్ళకైతే మరణానికి మాత్రం ఆ ఒక కార్డు నమోదున్నా, రిన్యువల్ ఉన్నా లేకుండా ఆ కార్మికులకు బెనిఫిట్స్ అందియాలనేది ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోరుతా ఉన్నాం.